మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే బాబోయ్ బియ్యం దందా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. తాజాగా విశాఖలో రేషన్ బస్తాల గుర్తింపు అక్రమాలను నడిపిస్తుంది వైకాపా హయాంలోని వారే. నేతలు అధికారులకు నెలవారీ మామూళ్లు, మాఫియా అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసు రెవెన్యూ సిబ్బంది, కేసులన్నీ సిట్ పరిధిలోకి తెస్తేనే లక్ష్యసిద్ధి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్న రాష్ట్రమంతటా వీళ్ళు అనుకున్న మాఫియా ఖాతరు చేయడం లేదు. ఇప్పటికీ వేలల్లో బియ్యం బస్తాలు అక్రమంగా తరలిస్తూ మిల్లుల్లో నిల్వ చేస్తోంది. ఇతర రాష్ట్రాలు విదేశాలకు ఎగుమతి చేస్తుంది. గత ప్రభుత్వంలో గ్రీన్ ఛానల్ పేరుతో పాతుకుపోయిన వైకాపా నేతలే ఇప్పుడు మాఫియాను ముందు నడిపిస్తున్నారు. నెలవారీ పలకరింపులతో పోలీసు రెవెన్యూ యంత్రాంగం సహా ప్రజాప్రతినిధులు వారికే జీ హుజూర్ అంటున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పగుండూరులో డిసెంబర్ 5న 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఇదే మిల్లులో 4 సార్లు 6000 బస్తాలకు పైగా రేషన్ బియ్యం దొరికాయి. స్టార్డెక్స్ యంత్రాన్ని ఏర్పాటు చేసి దందా సాగిస్తున్న కఠిన చర్యలు. అందుకే అక్రమార్కులు అనే అవే మిల్లుల్ని అడ్డాగా చేసుకుని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో సోమవారం మంత్రి నాదెళ్ల మనోహర్ తనిఖీ చేసి 483 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. పల్నాడు, గుంటూరు జిల్లాలోనూ ఇటీవల ఆయన మిల్లుల్లో పరిశీలించగా భారీగా చౌక బియ్యం పట్టుబడ్డాయి అన్నట్లు. ఇక్కడ ఏదో చెయ్యాలనుకుంటున్నారు, అది దానికి ముందు ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్నారు. రేషన్ బియ్యం అన్నటువంటిది రేషన్ షాపులలో ఇస్తున్నారు, వాళ్ళు తింటలేదు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇది ఓపెన్ బహిరంగ రహస్యం. వాళ్ళు అమ్ముకున్న తర్వాత కొనుక్కుంటున్నారా, కొనుక్కున్నోడు ఏం చేసుకుంటాడన్నటువంటి దాంట్లో ఎలాంటి చట్టము లేదు. దాని ప్రకారం అంటే రేషన్ బియ్యం వాళ్ళు అమ్మకూడదు, కొనుక్కోకూడదు అన్నటువంటి చట్టమే లేదు కదా. కాబట్టి రేషన్ బియ్యం ఎగ్గొట్టడం కోసం ఈ తరహా డ్రామాలు ఆడుతున్నారా? భారీ ఎత్తున రేషన్ కార్డుల కోత కోసం ఈ తరహా వార్తలతో కథ నడుపుతున్నారా? స్టార్టెక్స్ యంత్రాలు అంటే దేనికి చేస్తారు? ఆ బియ్యాన్ని పాలిష్ పెట్టి, అంటే ఇప్పుడు 100 కిలోల బియ్యాన్ని కనుక పాలిష్ పెడితే 75-80 కిలోలు వస్తుంది. అంటే ఆ తౌడంతా పోను ఇంకొకసారి అది సన్న బియ్యం కిందకి మారుతుంది. అంటే మళ్ళీ అది అమ్ముకుంటున్నారు. మరి ప్రభుత్వమే అది ఎందుకు చేయలేకపోతుంది? ఇక్కడ లోపం ఎక్కడుంది అంటే ప్రభుత్వం సరిగ్గా ఆలోచించలేకపోవడం. అదే స్టార్డెక్స్ యంత్రాలతో అదే ప్రభుత్వం అదే బియ్యం ఇవ్వచ్చు, సన్న బియ్యం. అట్లా కాకుండా జరుగుతుంది. వాస్తవానికి సుదూరమైనటువంటి ప్రయాణం కేవలం ఒక బాంబర్డ్ వార్తలతో కాలక్షేపం చేస్తూ సంథింగ్ ఏదో దాంట్లో వైసీపీని ఒక ముద్ర లాక్కొస్తూ ఎవడున్నా అధికారంలో రేషన్ బియ్యం అన్నటువంటిది ప్రజలు తినట్లేదు 100-80% అన్నది బహిరంగ రహస్యం. అదే సందర్భంలో ఆ బియ్యాన్ని తర్వాతన తీసుకెళ్ళి ఇతర దేశాలకి, ఆఫ్రికా దేశాలకు అమ్ముకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. పరిష్కారం కాకుండా ఏదో ఒక అంశం కోసం ఇదంతా తీసుకెళ్తున్నట్టు కనబడుతుంది. లేకపోతే త్వరలో రాష్ట్ర క్యాబినెట్లోకి నాగబాబు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. తెలుగుదేశం పార్టీ నుంచి బేదమస్తానరావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య, జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం వెల్లడించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయన మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారు, లేక ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది, దాన్ని నాగబాబుతో భర్తీ చేయబోతున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలను అధికార కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి బేదమస్తానరావు, సానా సతీష్ బాబు, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్యలను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్టు చంద్రబాబు ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో ఎల్జీ నూతన యూనిట్ 5001 కోట్ల పెట్టుబడులు. దక్షిణ కొరియాకు చెందిన దగ్గర సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్లో ఎల్జీ ఉత్పత్తుల కొన్ని డిమాండ్ మేరకు కొత్త యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. స్థానిక మార్కెట్లో ముడి సరుకు ధరలు పెరుగుతున్నాయని, ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల తమ ఉత్పత్తులను తక్కువ ధరకు అందించే వెసులుబాటు కలుగుతుందని సంస్థ పేర్కొంది. స్థానికంగా యూనిట్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రీమియం విభాగంలో విడిభాగాలు, ఇతర ఉత్పత్తులు విదేశాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. రాష్ట్రంలో ఎల్జీ సంస్థ 5001 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదనకు గత నెలలో జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది ఇంతకుముందు జగన్ టైంలో స్టార్ట్ అయింది, ఆ తర్వాతన ఇప్పుడు ఇది వస్తామన్నారు, ఆ తర్వాత ఆగింది. ఇప్పుడు 5001 కోట్ల రూపాయల పెట్టుబడులతో ముందుకు వస్తుంది. లేకపోతే జగన్ ఆపితే కూటమి కదిలించింది. VCIC ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పనకు అడుగులు. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 170 కోట్ల బిల్లుల చెల్లింపు. ఏడాదిలో తొలిదశ ప్రాజెక్టులు పూర్తి చేసేలా నిర్ణయం. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణంగా ఇచ్చిన మొత్తాన్ని జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది. బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు చాలా చోట్ల పనులు నిలిపేశారు. కూటమి ప్రభుత్వం ఈ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకోసం గుత్తేదారులకు పెండింగ్ బిల్లులన్నీ చెల్లించింది. VCIC మొదటి దశలో గుత్తేదారులు చేసిన పనులకు బిల్లుల చెల్లింపు కోసం ADB నుంచి ఇచ్చిన 170 కోట్లను గత ప్రభుత్వం ఇతర పథకాలకు వాడేసింది. గుత్తేదారులకు చివరి 3 ఏళ్లలో పైసా కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాది జూన్ నుంచి విడతల వారీగా పెండింగ్ బిల్లును పూర్తిగా చెల్లించింది. దీంతో ప్రాజెక్టు మొదటి దశలో
2278 కోట్లతో చేపట్టిన పనుల్లో పెండింగ్లో ఉన్న పూర్తి చేసేందుకు గుత్తేదారులు సన్నద్ధమయ్యారు. మొదటి దశలో చేపట్టిన 7 ప్యాకేజీలు 2 పూర్తయ్యాయి. మిగిలిన ఏడాదిలోకి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇంకా 35% పనులు పూర్తి చేయాల్సి ఉందన్నటువంటి అంచనా అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మేము జోక్యం చేసుకోలేం. బిగ్ బాస్ రియాలిటీ షోపై స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు బిగ్ బాస్ రియాలిటీ షోపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు చట్ట నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల్లో నేను పిటిషనర్ ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మార్గాలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. బిగ్ బాస్ రియాలిటీ షో నిలిపివేసే విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షోలను అశ్లీలత అసభ్యతను నిలువరించాలని యువతను పెడదోవ పట్టిస్తున్నదని పరిమితిలో ఉన్న కార్యక్రమంగా ప్రకటించి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల్లో మాత్రమే ప్రసారం చేయాలంటూ సామాజిక కార్యకర్త నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 2019-2022 సంవత్సరాల వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం ఇటీవల తుది నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని ఫోటోలను తమ ముందుంచి వాటి ఆధారంగా బిగ్ బాస్ షో నిలిపేయాలంటే కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్కి అసభ్యం అనిపించింది, ఎక్కువ మందికి అసభ్యం కాకపోవచ్చు అని పేర్కొంది. పిటిషనర్ కేవలం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారని సంబంధిత అధికార యంత్రాంగం వద్ద ఫిర్యాదు చేయలేదండి. పిటిషనర్ ఈ వ్యాజ్యాల్లో లేవనెత్తిన విషయాలను కేబుల్ టీవీ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల ముందు లేవనెత్తచ్చని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సేల్ డీడ్ల ఏకపక్ష రద్దు సరికాదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా విక్రయ దస్తావేజ్ సేల్ డీడ్లను రద్దు చేయడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసి సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి వాళ్ళు వాదనలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వడం తప్పనిసరి తేల్చి చెప్పింది. ఏకపక్షంగా సేల్ డీడ్ను రద్దు చేస్తే ఆస్తి హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈనాడు ఆంధ్రజ్యోతిపై 100 కోట్లతో పరువు నష్టం దావా. సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆ మీడియాలో వాస్తవాల వక్రీకరణ, నాపై ప్రచురించిన ప్రసారం చేసిన కథనాలను తొలగించేలా వాటిని ఆదేశించండి. బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రముఖంగా ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వండి. ఢిల్లీ హైకోర్టు అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ పరువు నష్టం దావాపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు ఈనాడు ఆంధ్రజ్యోతికి సమన్లు, ఆ కథనాలు పోస్టులు తొలగించే వ్యవహారంలో నోటీసులు, ఈ ఉత్తర్వుల తర్వాత ఏ కథనాలు ప్రచురించినా తెలిసే ప్రచురించినట్టు భావిస్తామన్న కోర్టు. తదుపరి విచారణ నెల 16కి వాయిదా. అది కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. సెకీ నుంచి అత్యంత చౌకగా యూనిట్ ₹2.49 సౌర విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం. ప్రత్యేక ప్రోత్సాహకం కింద అంతర్రాష్ట్ర పంపిణీ ఛార్జీల నుంచి సైతం సెకీకి మినహాయింపు. సెకీ ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో మూడో పార్టీ ప్రమేయం లేదు. దీనివల్ల 25 ఏళ్లలో ఖజానాకు 1,00,000 కోట్లకు పైగా ఆదా. అతి తక్కువ ధరకే సౌర విద్యుత్, రైతులకు నిరాటంకంగా ఉచిత విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నాం. ఆ నేరారోపణలు ఎక్కడ నాకు లంచం ఇచ్చినట్టుగా నేను తీసుకున్నట్టుగా లేదు. తప్పుడు కథనాలతో నా హక్కులను హరించారు. పరువు నష్టం దావాలని న్యాయస్థానాన్ని నివేదించిన వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మనోజ్ ఆధీనంలోకి మంచు టౌన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన కలకలానికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకుని హైదరాబాద్ శివార్లోని జల్పల్లిలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ మంచు టౌన్ని ఆయన కుమారుడు మంచు మనోజ్ స్వాధీనం చేసుకున్నారు. మనోజ్పై దాడి జరిగిందనే వార్తల నేపథ్యంలో ఆదివారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్ సోమవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే బౌన్సర్లతో కలిసి వెళ్లి ఫామ్ హౌస్ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై సోమవారం రాత్రి తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుకి ఫిర్యాదు పంపారు. అందులో తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనిక మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అసాంఘిక శక్తుల నుండి తన ప్రాణానికి, తన ఆస్తులకి రక్షణ కల్పించాలని కోరారు. బంజారాహిల్స్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన మనోజ్కి వైద్యులు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రికార్డులు డిశ్చార్జ్ సమయంలో మనోజ్కి ఇచ్చారు. వాటిని మనోజ్ వెంటనే వాట్సాప్ ద్వారా పహాడీ షరీఫ్ పోలీసులు పంపారు. తొలుత తన ఇంటికి వెళ్లారు. తర్వాత కొందరు బౌన్సర్లతో కలిసి జల్పల్లిలోని మంచు టౌన్కి వెళ్లారు. వీరి వెంట కర్నూలు నుంచి వచ్చిన కొందరు భూమా, మౌనిక అనుచరులు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న మంచు విష్ణు సైతం కొందరు బౌన్సర్లను ఫామ్ హౌస్కి పంపారు. ఇలా మనోజ్ విష్ణులకు సంబంధించినటువంటి దాదాపు 70 మంది బౌన్సర్లు అక్కడికి చేరుకోవడం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ చుట్టూ గేటు వద్ద కొందరు మహిళా బౌన్సర్లు కూడా పహారా కాస్తున్నారు. అయితే పహాడీ షరీఫ్ పోలీసులతో ఫోన్లో మాట్లాడిన మనోజ్ వారిలో బౌన్సర్లు లేరని చెప్పినట్టు తెలిసింది. కాగా మనోజ్ ఇంట్లో ఉండగానే మధ్యాహ్నం మంచు టౌన్కు వచ్చిన మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి గంటకు పైగా మనోజ్తో చర్చలు జరిపి వెళ్లారు. తర్వాత రాత్రి 7 గంటల ప్రాంతంలో మనోజ్ హఠాత్తుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆదివారం ఉదయం తనపై 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ మాయమైందని, దీని వెనక కిరణ్ విజయరెడ్డి అనే వారి పాత్ర ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ మనోజ్ తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియదని, తనకు, తన భార్యకు, పిల్లలకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా మనోజ్ ఫిర్యాదు మీద పహాడీ షరీఫ్ పోలీసులు 329, 351, 115 సెక్షన్ల కింద మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్, అతని భార్య మీద చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్న 4 నెలల క్రితం చిన్న కుమారుడు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలకలం సృష్టించాడు. తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్లో నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయపడుతున్నా. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ని. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను
బయటికి పంపండి, వాళ్ళు వారి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి అని ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు. మోహన్ బాబు లెటర్ హెడ్పై ఆయన సంతకంతో నీ ఫిర్యాదు లేక వాట్సాప్ ద్వారా రాచకొండ పోలీస్ కమిషనర్కి అందింది. ఆయన దాన్ని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. కమిషనర్ సుధీర్ బాబు సాక్షితో మాట్లాడుతూ మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఫిర్యాదు వాట్సాప్ ద్వారా వచ్చింది. రెండింటి పూర్వాపరాలు పరిశీలించి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరోవైపు మీడియాపై మోహన్ బాబు సిబ్బంది దాడి. మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు సిబ్బంది దాడి చేసి కెమెరా సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు. ఈ ఘటన తిరుపతి జిల్లా రంగంపేట సమీపంలోని శ్రీ విద్యానికేతన్ సంస్థ వద్ద సోమవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు మీడియా సంస్థ ప్రతినిధి అయిన ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహ సోమవారం శ్రీ విద్యానికేతన్ స్కూల్ వద్దకు వెళ్లి వీడియో తీస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో కాస్త దూరంగా వచ్చి వీడియో చిత్రీకరిస్తుండగా మీడియా ప్రతినిధులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. అక్కడి నుంచి వాహనాల్లో విద్యాసంస్థ లోపలికి తీసుకెళ్లి వాళ్ళ వద్ద ఉన్న కెమెరా, సెల్ ఫోన్లను బలవంతంగా లాక్కుని ధ్వంసం చేశారు. అసభ్య పద్యాలంతో దూషించి చంపేస్తామని బెదిరించారు. అక్కడి నుంచి తప్పించుకున్న వారిద్దరూ చంద్రగిరికి చేరుకున్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కాగా ఈ దాడి విషయం తెలుసుకుని జర్నలిస్ట్ సంఘాల నాయకులు చంద్రగిరి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సీఐ సుబ్బరామరెడ్డికి ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే డ్రగ్స్ డ్రామా వెనక ఎవరున్నారో తెలియాలి, రాజకీయ ప్రయోజనాల కోసం అప్పట్లో మా ప్రభుత్వంపై బురజల్లారు, ఇప్పుడు దర్యాప్తులో డ్రగ్స్ లేవంటూ సిబిఐ క్లీన్ చిట్, తప్పుడు ఆరోపణలు కక్ష సాధింపై ప్రధాని కేంద్ర హోంమంత్రి కలుస్తాం, సమయం ఇవ్వకపోతే లేఖలు రాస్తాం, ఆరోపణలు చేసిన అత్యున్నత వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేశారు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా డ్రగ్స్ పేరుతో ఎన్నికల సమయంలో చేసిన హైడ్రామా వెనక ఉన్న వ్యక్తులు ఎవరో బయటికి లాగాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులకు దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుతున్న సంస్థలపైన విచారణ జరిగితేనే ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన అన్నారు. నగరంలో తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విషయంలో ప్రధాని కేంద్ర హోంమంత్రులు కలవనున్నట్టు చెప్పారు. వాళ్ళు సమయం ఇవ్వకపోతే వారి కార్యాలయాలకు లేఖలు రాస్తామని స్పష్టం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అమ్మ ఒడి పేరుతో సైబర్ మోసం, సైబర్ నేరగాళ్లు కొత్త పందాన్ని ఎంచుకున్నారు. అమ్మఒడి పేరుతో అమాయకులను బురిడి కొట్టించి 3 వ్యక్తుల నుంచి ఫోన్లో మాట్లాడుతూనే 26,500 రూపాయలు వాళ్ళ ఖాతాల నుంచి కాజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన నాగరాజు మల్లికార్జున్ బతుకు తెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు. వాళ్ళకి ఆదివారం మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. తాము అమరావతిలోని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీకు అమ్మఒడి వచ్చిందంటూ ఫోన్ చేసిన వ్యక్తి అడిగి వారి వ్యక్తిగత వివరాలు సేకరించారు. అతడి మాటలు నమ్మి నాగరాజు మల్లికార్జునలు తమకు రాలేదని చెప్పారు. దీంతో అగంతకుడు మీ వాలంటీర్ ఆనంద్ కాన్ఫరెన్స్లో తీసుకున్నామంటూ వాలంటీర్కి కాల్ చేశాడు. అనంతరం ఆనంద్తో తాను అమరావతి నుంచి మాట్లాడుతున్నామని, మల్లికార్జున నాగరాజులకు అమ్మఒడి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. త్వరలోనే మీ ఐడీలు అప్డేట్ చేస్తామంటూ వారి పూర్తి వివరాలను ఫోన్ చేసిన వ్యక్తి తెలుసుకున్నాడు. అనంతరం నీకు పనిచేయడం రాదా అంటూ వాలంటీర్ని దబాయిస్తూ మాట్లాడాడు. అగంతకుడు ఫోన్ కట్ చేయగా నాగరాజు ఖాతా నుంచి 12,500, మల్లికార్జున అకౌంట్ నుంచి 9,000, వాలంటీర్ ఆనంద్ ఖాతా నుంచి 5,000 మాయమయ్యాయి. బాధితులు లబోదిబోమంటూ జరిగిన విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, ఆంధ్ర టు ఆఫ్రికా అంటూ ఇక్కడ ఉచితం, అక్కడ కిలో 150 రూపాయలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా వ్యవస్థీకృతంగా సాగింది. ఎండిఓ ఆపరేటర్ రేషన్ కార్డుదారుల నుంచి కిలో 12 నుంచి 15 కొనుగోలు చేశారు. అదే బియ్యాన్ని 5-6 రూపాయల లాభానికి మండల జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు. కిలో బియ్యం 26 కొని మిల్లుల్లో పాలిష్ చేసి 45 నుంచి 50కి ఆఫ్రికాకి తరలిస్తే ఇలా చేతులు మార్చి వెళ్ళిన ఉచిత బియ్యం ఆఫ్రికాకి చేరేసరికి 120 నుంచి 150 రూపాయలు అవుతుందంటూ ఇందులో ఒక దొంగ కథనం ఏంటంటే 120 రూపాయలు 150 రూపాయలు పెట్టి ఆఫ్రికా దేశాల్లో తినగలిగినటువంటి స్థాయి ఎవరికి లేదు. మొన్న ఇదే పత్రిక 70 రూపాయలకి అక్కడ అమ్ముతున్నారని రాసింది. మ్యాక్సిమం 50-60 రూపాయలకి పలకచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వమే ఈ బియ్యాన్ని ఎందుకు ఎగుమతి చేయకూడదు? ఆ డబ్బులు తీసుకొచ్చి రైతులకు ఎందుకు ఇవ్వకూడదు? ఆ డబ్బులు తీసుకొచ్చి పబ్లిక్కి ఎందుకు ఇవ్వకూడదు? కేవలం ఇద్దరు కూడా బలుక్కుని రాస్తున్నారంటే దీని వెనకాల సంథింగ్ ఏదో ఉంటుంది. లేకపోతే క్యాబినెట్లోకి నాగబాబు, రాజ్యసభ సీటుకు బదులుగా మంత్రి పదవి, కూటమి పార్టీల నడుమ అంగీకారం, సీఎం చంద్రబాబు ప్రకటన, ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాలు ఒకటి తన అన్నకివ్వాలన్న పవన్, కృష్ణయ్య బేదాకు ముందే హామీ ఇచ్చామన్న బీజేపీ టీడీపీ, మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకోవాలన్న నిర్ణయం, ఎమ్మెల్సీని చేసి ఇస్తారా ముందే ఇస్తారా? ఇది ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళింది ఢిల్లీలో పెద్దల్ని అడిగి నాగబాబుకి ఎంపీ సీట్ ఇప్పిద్దామని అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ వచ్చేలాగా రాసుకొచ్చారు. అదే సందర్భంలో చంద్రబాబు దానికి బదులుగా ఇట్లాగిద్దామనుకున్నారు అన్నటువంటి పాయింట్. లేకపోతే పవన్కి బెదిరింపు కాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. డిప్యూటీ సీఎం ఓఎస్డీకి ఫోన్ చేసిన అగంతకుడు, నిందితుడు తిరువూరు వాసిగా గుర్తింపు, కొద్ది రోజుల క్రితం హోంమంత్రికి బెదిరింపులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 2 నుంచే డయాఫ్రమ్ వాల్ పనులు నిర్మాణం 600 మీటర్లకు చేరగానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ సమాంతర నిర్మాణం, కాంట్రాక్ట్ సంస్థలకు మంత్రి నిమ్మల ఆదేశం, వచ్చే వారం పోలవరంలో సీఎం పర్యటిస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆసుపత్రి కోసం స్థలం, 17 అంతస్తుల భవనం, వైసీపీ హయాంలో అడ్డగోలుగా వాణిజ్య అనుమతులు, తాడేపల్లి చక్కని తిప్పిన పెద్దలు, 3 దశాబ్దాల కిందట ఆ భూమికి చెల్లించింది 8.75 లక్షలు, ప్రస్తుత విలువ సుమారు 85 కోట్ల నుండి విశాఖపట్నంలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్ ఉడా లేఅవుట్లో
సామాజిక అవసరాల కోసం కొంత భూమిని వదిలేరు. అందులో 2 ఆసుపత్రి నిర్మాణానికి వేర్వేరుగా కూడా భూమి కేటాయించింది. ప్లాట్ నెంబర్ 1లో ఎన్ఆర్ఐ అసోసియేషన్కి 4,450 చదరపు గజాలు, రాజీవన్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4,374 చదరపు గజాలు, గజం ₹200 చొప్పున 1988 ఏప్రిల్ 4న ఉడా కేటాయించింది. రాజీవన్ ఈ భూమి కోసం ఉడాకు 8,74,800 చెల్లించింది. నర్సింగ్ హోమ్ నిర్మాణానికి దానికి కూడా పలు నిబంధనలు విధించింది. నర్సింగ్ హోమ్ నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి చేయాలని, పేదలకు 20% బెడ్లు కేటాయించి ఉచిత వైద్య సేవలు అందించాలని పేర్కొంది. కేటాయించిన భూమిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకూడదని, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ కోసం 300 గజాల స్థలంలో 1,500 చదరపు అడుగుల విస్తరణలో మాత్రమే నివాస భవనం నిర్మించాలని, అంతకుమించి నిర్మాణం ఉండకూడదని స్పష్టం చేసింది. ఆ భూమిని అమ్మకూడదు, బదిలీ చేయకూడదు, విభజించకూడదు, తనఖా పెట్టకూడదని కూడా నిబంధనలు విధించింది. ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఆ స్థలంలో భారీ ఆసుపత్రి నిర్వహిస్తుండగా రాజీవన్ సంస్థ మాత్రం నర్సింగ్ హోమ్ నిర్మించలేదు. రకరకాల ప్రయోజనాలకు ఆ భూమిని వినియోగించుకుంటూ వచ్చింది. అక్కడ కొద్ది కాలం పాఠశాల కూడా నడిపారు. కొన్నేళ్ల క్రితం ఆ భూమిలో కొంత పవన్ పుత్ర హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కి, పరసరాజ్ రాపా హాస్పిటల్స్కి వాటాలు ఇచ్చారు. దీనికోసం హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆ భూమిలో ఆసుపత్రి నిర్వహణ లాభదాయకం కాదని దాన్ని 3 సంస్థలు కలిసి అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, రెసిడెన్షియల్ కమర్షియల్ భవనం నిర్మించాలని నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కోరుతూ VMRDA పాత ఉడాకి 2020 ఫిబ్రవరిలో దరఖాస్తు చేశారు. దీన్ని ఆనుకునే ఉన్న ఎన్ఆర్ఐ ఆసుపత్రి అద్భుతంగా లాభాల్లో నడుస్తుంటే VMRDA అధికారులు కళ్ళు మూసుకుని కేవలం 20 రోజులే అనుమతి ఇచ్చేశారు. మీరు ఆ భూమిలో ఏం నిర్మించుకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని అనుమతులు మంజూరు చేశారు. సాధారణంగా ఇలా రాయితీ ధరపై కేటాయించిన భూములు ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకుంటే ప్రభుత్వాన్ని నివేదించి అక్కడి నుంచి అనుమతి తీసుకోవాలి. ఒక్కోసారి ఇలాంటి విషయాలపై మంత్రివర్గ సమావేశంలో పెట్టి కూడా నిర్ణయం తీసుకుంటారు. కానీ VMRDA అధికారులు స్టాండింగ్ కౌన్సిల్ అభిప్రాయం తీసుకుని ఎవరు అభ్యంతరాలు లేవంటూ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఈ క్రమంలో అప్పటి స్థానిక వైసీపీ నాయకులకి తాడేపల్లి పెద్దలకు కోట్లలో ముడుపులందే అన్నది ఆరోపణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టాడు అంటూ తగలబెట్టాడు. 17 ఏళ్ల బాలికపై ఉన్మాది ఘాతుకం ఘటనపై అనేక అనుమానాలు. ప్రేమ పేరుతో వెంటబడ్డాడు, నిరాకరించడంతో ఉన్మాదిగా మారాడు. 17 ఏళ్ల బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బాలిక సజీవదహనం కాగా యువకుడు కూడా మంటలు అంటుకోవడం తీవ్రంగా గాయపడ్డాడు. నంద్యాల జిల్లా నందికొట్టుకూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. మృతురాలు తల్లి, బంధువులు, పోలీసులు సమాచారం మేరకు వివరాలు ఎలా ఉన్నాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట గ్రామానికి చెందిన అంజమూరి శివరామకృష్ణ లక్ష్మి దంపతులకు ఇంజమూరి లహరి ఏకైక కుమార్తె. ఆమె పుట్టిన నెలకే తండ్రి శివరామకృష్ణ మరణించడంతో అమ్మ లక్ష్మి కూలి పనులు చేస్తూ లహరిని పెంచింది. 10వ తరగతి వరకు రామళ్ళకోటలో చదివిన లహరి అమ్మమ్మ తాతయ్యల స్వగ్రామమైన నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉంటూ స్థానిక కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి అవ్వాతాతలో గదిలో పడుకుంటే బాలిక పక్క గదిలో నిద్రించింది. సోమవారం తెల్లవారుజామున బాలిక కేకలు విని తాతయ్య పరుగునొచ్చాడు. గది లోపల మనవరాలు మంటల్లో కాలిపోతున్న పక్కనే ఉన్న యువకుడిని ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత లోపల నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడిని స్థానికులు అడ్డుకున్నారు. వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడే ప్రేమ పేరుతో అర్ధరాత్రి ఇంటికి వచ్చి ఘాతుకానికి ఉడిగట్టాడని, ప్రేమించలేదని అక్కస్తోనే తన కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పెట్టాడని లహరి తల్లి లక్ష్మి కన్నీరు ముదిరైంది. కాగా బాలికతో పాటు ఆ మంటల్లో చిక్కున్న రాఘవేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 10వ తరగతి నుంచే బాలికను రాఘవేంద్ర ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు తెలిసింది. ఆదివారం రాత్రి లహరితో ఫోన్లో మాట్లాడి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఉంటాడని, ప్లాన్ ప్రకారం తమతో తీసుకెళ్లి పెట్రోల్ ఆమె మీద పోసి నిప్పు పెట్టి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన మీద హోంమంత్రి వంగలపూడి అంతా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఇదివరకు ఇట్లాంటి సంఘటనలు జరగగానే సైకో జగన్ పాలనలో ఇదంతా అన్నట్టు ఇప్పుడు ఒక నార్మల్ వార్తలాగా రాశారు. వార్తలాగానే రాయాలి. ఇది వ్యక్తిగతమైనటువంటి వివాదం, క్రైమ్ లాగానే రాయాలి. కానీ అప్పట్లో క్రైమ్ని అంతా పాలిటిక్స్తో లింకప్ చేశారు. ఇప్పుడు వార్తగా రాస్తున్నారు. అదే తేడా. అంటే మీడియా ఎలాంటి పాత్ర ఆంధ్రప్రదేశ్లో పోషిస్తుందనడానికి సజీవ సాక్ష్యం. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.